డిమాండ్ల సాధన కోసం విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నిరసనలకు పిలుపునిచ్చింది. వచ్చే నెల 15 నుంచి నిరసనలకు దిగుతున్నట్లు జేఎండీ ట్రాన్స్కో ఎండీ జెన్కోకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నోటీసులు ఇచ్చింది. దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కృష్ణయ్య స్పష్టం చేశారు. దీర్ఘకాలికంగా అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, మేనేజ్మెంట్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కో చైర్మన్ శేషరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితులలో ఈరోజు మేనేజ్మెంట్కు లెటర్ ఇవ్వడం జరిగినది. బయటకు వచ్చి చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి పరిస్థితులన్నీను మీకు తెలుసు. దాంట్లో విద్యుత్ ఉద్యోగులకు కొంతమేర నష్టం వాటిల్లినది. దానిని పూడ్చడం కోసం అప్పటి ప్రభుత్వాన్ని చాలా సందర్భాల్లో వేడుకున్నాం, అయినా కూడా కాలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తుందని ఆశించాము. కానీ ప్రభుత్వము సానుకూలమైన వాతావరణంలోనే ఉందని భావిస్తున్నాం. మాకున్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళటం లేదు అనేటువంటి దృక్పథంతో ఈరోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అయితే ఈ సందర్భంగా మేము ఈ యొక్క విద్యుత్ మేనేజ్మెంట్లకు విన్నపం ఏంటంటే, అయా ఈ యొక్క న్యాయమైన మా యొక్క డిమాండ్లని మీరు పిలిపించి ఇమీడియట్గా సాల్వ్ చేస్తే మేము ఇటువంటి యాక్షన్ ప్రోగ్రాంలు చేయాల్సిన అవసరం మాకు లేదు, ప్రజలను ఇబ్బంది పెట్టాలని మాకు లేదు. కానీ ఇవి ఇలాగే మీరు 1.5 సంవత్సరం నుంచి డిలే చేస్తుంటే ఎలా చేసుకుంటా పోతే ఇది షార్ట్ టర్మ్ నోటీస్ ఓన్లీ 1 వీక్ ప్రోగ్రామే. ఫ్యూచర్లో ఇంకా సమ్మెను కానీ లేకపోతే ఇంకా ఉధృతమైన ప్రోగ్రాంలు పెట్టి నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.